పీనట్ బటర్ కూడా మంచిదే. అంతేకాకుండా దాన్ని బ్రేక్ చేయడానికే మీ ముందుకి హోమ్ మేడ్ పీనట్ బటర్ వచ్చా. జస్ట్ 30 రూపీస్ తోనే మీరు హోమ్ మేడ్ పీనట్ బటర్ చేసుకోవచ్చు. హఠాత్ పరిణామం. హోమ్ మేడ్ పీనట్ బటర్ ఎలా చేయాలో చెప్పడానికి వచ్చిన హాయ్ హలో అందరికి, వెల్కమ్ టు శివ ఫిట్నెస్. నేను ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే హోమ్ మేడ్ పీనట్ బటర్ ఎలా చేయాలో చెప్పడానికి వచ్చా. బయట దొరికే పీనట్ బటర్ కన్నా మనం ఇంట్లోనే హెల్దీగా పీనట్ బటర్ చేసుకోవచ్చు. జస్ట్ 30 రూపీస్ తోనే చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చో చెప్తా చూడండి. సో చాలా రోజుల నుంచి నన్ను అడగడము, మెసేజ్ చేయడం ఏంటంటే, బ్రో నువ్వు తీసుకున్న డైట్ కూడా ఒక బ్లాగ్ చేసి పెట్టమంటున్నారు. ఇవాళ చేసే వీడియోలో అది కూడా ఒక భాగమే. నా బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్, బనానా, పీనట్ బటర్ ఇవి మూడు నేను కంపల్సరీగా తీసుకుంటా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పీనట్ బటర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ పీనట్స్ తీసుకోవాలి. తర్వాతకి వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అంటే మొత్తం మాడబెట్టడం కాదు, అలా వీడియోలో కనిపించినట్లు పై పొట్టు పోయేంత వరకు రోస్ట్ చేసుకుంటే చాలు. రోస్ట్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి స్టవ్ ఆఫ్ చేసి. తర్వాతకి అవి మొత్తం ఒక నాప్కిన్లో పోసి వీడియోలో కనిపించినట్లు నలపండి. పొట్టు మొత్తం ఊడిపోతుంది. పల్లీలు మొత్తం పొట్టు తీసాక మిక్సీ జార్లో వేసి మంచిగా గ్రైండ్ చేయండి. పెద్ద మిక్సీ జార్ కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఫస్ట్ అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 or 2 మినిట్స్ అలా గ్రైండ్ చేస్తూనే ఉండండి. తర్వాత సాల్ట్ అయితే కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. వీడేంటి 30 రూపీస్కి పీనట్ బటర్ చేయాలని చెప్పి మళ్ళీ చాక్లెట్ పట్టుకొచ్చాను చూస్తున్నారా? ఈ చాక్లెట్ అయితే నాకు నా పిల్ల ఇచ్చింది తినమని. తినకుండా నేను పీనట్ బటర్లో వేస్తే కొంచెం ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందని నేను ఇలా చేస్తున్నా. ఏది ఏమైనా నేను చాలా లక్కీ అనుకుంటా. మురిసిపోయిన చాలే కానీ ఇంక వీడియోలోకి పోదాం చూడండి. దాంట్లో వేయటం ఏమో కానీ నేను తినటమే ఎక్కువైంది. చాక్లెట్ వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయండి. తర్వాతకైతే ఇలా అవుతుంది మన పీనట్ బటర్. నేను స్వీట్ కొంచెం ఎక్కువ తింటా కాబట్టి హనీ కూడా యాడ్ చేసుకుంటున్నా. మీరు యాడ్ చేయకపోయినా పర్వాలేదు. హనీ వేసిన తర్వాత మంచిగా గ్రైండ్ చేయండి. లాస్ట్కి అయితే మన పీనట్ బటర్ అయితే తయారైంది. దాన్ని మంచిగా ఒక బౌల్లో తీసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే మన అకౌంట్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రేపు ఏ వీడియో చేయాలో కామెంట్లో చెప్పండి.